చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ఇప్పుడు అకస్మాత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గుర్తుకొచ్చారు. ఒకటి, ఆయన అమెరికా వెళ్తున్నారని పిఏ శ్రీనివాస్ ఎప్పుడో ఈ నోటీసులు అందినటువంటి సందర్భంలోనే దేశం విడిచి పారిపోయారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేశారు. ఆయన అయితే మళ్ళీ కనిపించలేదు ఆంధ్రాలో మాత్రం, తెలంగాణలో కానీ. అయితే ఇక్కడ కలుసుకోవడానికి చంద్రబాబు వెళ్ళారన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేసేది బాగా గుర్తు చేసుకుంటున్నారు ఆయన. కాకపోతే చంద్రబాబు అధికారంలోకి వస్తే వెంటనే వచ్చేస్తారు, అదే సందర్భంలో ఏ ఇష్యూ ఉండకపోవచ్చు. అధికారం రాకపోతే కనుక ఆ తర్వాత స్టెప్ ఏంటన్నటువంటి త్రూ లీగల్గా వచ్చేందుకు ప్రయత్నిస్తారు ఆయనకి. బేసిక్గా ఏంటంటే ఆయన్ని కలవడం కోసం అమెరికా వెళ్ళాలా? మాట్లాడుకునేది వీడియో కాల్స్ లేవా? ఇవాళ రోజున ఏంటి ప్రాబ్లం అసలు? ఇంకోటి, చంద్రబాబు కోర్టులోనే బెయిల్ తీసుకుని చాలా క్యాజువల్గా బెయిల్ వచ్చేసింది ఆయనకి. ఒక కేజ్రీవాల్ తరహాలోనూ లేకపోతే సిసోడియా తరహాలోనూ ఇబ్బంది ఏం పడలేదే, చాలా క్యాజువల్గా బెయిల్ వచ్చేసిందే. అంత శక్తివంతుడు శ్రీనివాసన్ కలవడం కోసం అమెరికా వెళ్తాడా? అది కదా ఆలోచించుకోవాల్సింది.